హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. ఎప్పుడైనా పిండి పప్పులు నానపెట్టకుండా ఇన్స్టంట్గా టిఫిన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ఉప్మా రవ్వతో దోశలు ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతాయి అండ్ చాలా సాఫ్ట్గా, చూడడానికి ఎంత బాగున్నాయో అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెం చపాతీలా ఉంటాయి. మనకి కావాలంటే పొంగనాల్లా కూడా చేసుకోవచ్చు. ఒకే పిండితో పొంగనాల్లాగా కానీ దోశల్లాగా కానీ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్పుల ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం ఎంత ఉప్మా తీసుకుంటామో అంత నీళ్లు వేసుకోవాలి. నేను పావు కేజీ ఉప్మా రవ్వ, ఇది 2 కప్పుల లెక్కన అయింది. పావు కేజీ కాదు, సారీ, 200 గ్రామ్స్. ఇది 200 గ్రామ్స్కి మనకు ఉప్మా రవ్వ మునిగే వరకు నీళ్ళు వేసుకుని మూత పెట్టి ఒక్క 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీరు మార్నింగ్ లేగంగానే ఇది మనం ఇది ఉప్మా రవ్వ పెట్టుకొని ఉప్మా రవ్వలో వాటర్ పోసి పెట్టుకొని మనం మిగతా పనులు చేసుకునే లోపు మనకి 10 నిమిషాల్లో నానిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకి ఉప్మా రవ్వ సాఫ్ట్గా అయిపోయి ఇలా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్తో సహా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి, పొట్టు తీసి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని నీట్గా కడిగి వేసుకోవాలి. దీంట్లోనే 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఒకవేళ పుల్లటి పెరుగు వేసుకున్నా పర్లేదు, నార్మల్గా ఫ్రెష్ పెరుగు వేసుకున్నా పర్లేదు. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది. కొంచెం కలర్ రెడ్డిష్గా వస్తుంది. ఇవి మనకి పచ్చిమిర్చి మొత్తం మెత్తగా అవ్వదు కాబట్టి పచ్చిమిర్చి టమాటా మనకి అక్కడక్కడ కనిపిస్తూ చాలా బాగుంటుంది. దోశ కూడా కలర్ఫుల్గా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి మనకి ఇలా ఉండాలి పిండి. మరీ థిక్గా లూజ్గా కాకుండా ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఒకవేళ మీరు బాగా పుల్లటి పెరుగు తీసుకున్నట్టయితే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను, అందుకే వేసుకున్నాను. వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టుకుని ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ వేయకుండా కూడా డైరెక్ట్ దోశ వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత దీనిపైన ఒక గరిటెడు పిండి వేసుకుని మీరు కావాలంటే సెట్ దోశలాగా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ దోశలు పలుచగా చేసుకుంటాం కదా, అలా అయినా సరే చేసుకోవచ్చు. మనం ఎలా చేసుకున్నా కూడా ఇవి చాలా ఈజీగా వస్తాయి. నేను కొంచెం సెట్ దోశ టైప్లో చేసుకుంటున్నాను, కొంచెం మందంగానే. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక సైడ్ ఇలా మనకి పచ్చిదనం తగ్గిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుని దీన్ని ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి. ఇంకో వైపుకి తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా మంచి కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత చక్కగా దీన్ని తీసి ప్లేట్లో పెట్టి అన్నిటినీ ఇదే విధంగా చేసుకోవాలి. కొంచెం పిండిని థిక్గా చేసుకుని మనకు కావాలంటే పొంగనాలు కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు పల్చగా నార్మల్ దోశలాగానైనా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఏదైనా చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి. అసలు చట్నీ కర్రీ లేకుండా నార్మల్గా ఉత్తివి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. పిల్లలు తినడానికి ఇష్టపడతారు, పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఖచ్చితంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.